గ్రామంలో అనేక తెగల వారు నివసిస్తూ ఉండేవారు. కారు అనేటటువంటి తెగవారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. ప్రస్తుతం వీరి మానవాళ్ళు అసాధ్యాశ్రమంలో కనిపిస్తూ ఉంటాయి. మూఢనమ్మకాలతో జీవిస్తూ ఉంటారు. వీరు బయట వారిని ఎవరిని రాణించేవారు కారు. వీరు నరమాంస భక్షకులు. కానీ ఎంతటి కఠినాత్ములైనా క్రీస్తు ప్రేమకు దాసోహం కావాల్సిందే. వీరికి మరి ఎవరు క్రీస్తును పరిచయం చేశారు? క్రీస్తు ప్రేమ వీరికి ఎలా అర్థమైంది? ఈ స్కిట్ ద్వారా మనం తెలుసుకుందామండి. ఏంటిరా గుడంలో సంగతులు ఏంటి? నేను విన్నది నిజమేనా? చాలా మందిని తెల్ల మిషనరీస్ వచ్చి ఎవరో కొత్త దేవుడి గురించి చెప్తున్నారంట. అవునయ్యా, అవును. మొన్న అడవిలో కూడా ఒక ఆయన వచ్చి నేను బయటకు అంటాను. నేను బయటకు అంటాను. ఎంత ధైర్యం నా చేతిలో పెట్టడానికి క్షమించు. వెంటనే సమాచారం ఏంటంటే తెల్ల మిషనరీస్ మన గూడెంలోకి వచ్చిన వాళ్ళు కనుక మన వాళ్ళతో మాట్లాడిన మన మాటలు విన్నా చంపేస్తా చెప్పు. సరే అయ్యా. అరే తమ్ముడు బిడ్డి ప్రచారం వేస్తావా? పోయి ఇస్తా గురువా. మన గుడంలో ఎవరో తెల్ల మిషనరీస్ వచ్చారంట. ఎవరో దేవుడి గురించి చెప్తున్నారంట. అయితే వాళ్ళ మాట విన్నా కానీ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ దేవుడిని ఆరాధించినా కానీ వాళ్ళని చంపేస్తా అని చెప్పారంట. చెప్పు, ప్రచారం అయ్యాక యావత్ ప్రజలకి తెలియజేయండి ఏమన్నా అక్కలారా అన్నలారా, తెలియజేయండి ఏమన్నా మన గూడెంలోకి తెల్ల మిషనరీలు వస్తుందంట. వాళ్ళతో ఎవరు మాట్లాడినా కానీ ఎవరు వాళ్ళ మాట్లాడినా కానీ వాళ్ళ దేవుడు నమ్ముకున్నా కానీ మన గూడెం చంపేస్తారని ఆశ్రయించారు. ఇంట్లో ఉన్నావా? డాడీ పోతావు రోజు ఇక్కడే ఉన్నా, వస్తున్నా. ఆ ప్రచారం విన్నారా? విన్నాను. మన గూడెంలోకి ఎవరు మిషనరీస్ వచ్చిన వాళ్ళని చంపేస్తారంట. అవునయ్యా. అసలు మన గూడెం వాళ్ళు ఏంటి ఇట్లా చేస్తున్నారు? ఒకవేళ ఇష్టమైతే నమ్ముతాం, లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. ఏంటో ఇలా చేస్తున్నారు? నేను మనకి వెళ్ళు కానీ నీకు చేతిలో పని ఉంది కదా, వెళ్ళి చేసుకోరా. నేను ఇంట్లో పని చేసుకుంటా. వెళ్తానే. నిజమేనండి. అవును, నేను ఫిలిప్పైన్స్ దేశంలోకి వచ్చాను. చూడు, నాకు చావు అంటే భయం లేదు. నేను ఇక్కడ చనిపోయిన నా తండ్రి దగ్గర చనిపోయిన మరుక్షణమే నా తండ్రి అనే యేసుక్రీస్తు ప్రభువు కళ్ళు తెరుస్తాను. నన్ను నరకం నుంచి తప్పించిన ఆ యేసయ్య గురించి ఒక్క క్షణం నాకు బ్రతకడానికి అవకాశం ఇచ్చిన తప్పకుండా బ్రతకలేను. మీకు చావంటే భయం లేదా? ఏంటి
ఇంతకీ మీ పేరు? నా పేరు నోక్సి. చూడు నోక్సి, నీవు నాకు కొంత సమయం ఇచ్చినట్లయితే నేను నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను. ఇక్కడ ఎవరైనా చూస్తే ప్రమాదం అయితే పక్కన వెళ్ళి మాట్లాడుకుంటాం. సరే పద నోక్సి. చెల్లెలను అమ్మని పిలుచుకున్నావు. సరే నాన్నోయ్. చెల్లె, ఓ చెల్లె, ఏంది? అమ్మని నాన్న పిలుస్తుండు, అమ్మ ఆయన పిలుస్తుండు. అరే పద వెళ్దాం. ఓలమ్మో ఓలమ్మో, మిషనరీ ఇంటికి తీసుకొచ్చారేంటండి? ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? ఎందుకే అంత భయపడుతున్నావు? కొద్దిసేపులో వెళ్ళిపోతాడులే, భయపడకు. సర్లే కూర్చోండి. చూడు నోక్సి, అసలు ఇక్కడ మనం బ్రతుకుతున్నది బ్రతికే కాదు, మనం మరణించిన తర్వాత కూడా మనకంటూ ఒక జీవితం ఉంటుంది. అది ఈ స్థితిని తెలియజేసుకుంటున్నాం ప్రభు. అయ్యా మొదటిగా ఈ కుటుంబాన్ని బట్టి చూడు ఎంత పిచ్చి పని చేస్తున్నాడో.